అల్పమైన బెత్లెహేమా, ఇప్పుడు దాకా నువ్వు అల్పమైన దానం, ఎన్నిక లేని దానం. ఇదిగో ఈ బెత్లెహేములో ఒకడు వచ్చాడు, ఒకడు పుట్టాడు, పుడతాడు, అతని నజరేయుడైన యేసు. ఈరోజు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. ప్రపంచమంతా అటాక్ చేసిన ఏంటి ఒక రాయి కూడా కదపలేరు. 90 లక్షల జనాభా, అవునా కదా? నేను సూపర్ అణుబాంబులు ఉన్నాయి అది అన్నాడు. ఏంటి ఇజ్రాయెల్ పేరు చెప్తే ప్రతి ఓడు బాత్రూమ్కి వెళ్తాడు. పర్ డే 60,000 మంది వెళ్తారు నా దేశం చూసి రావడానికి. అత్యధిక టూరిస్ట్ ఆదాయం ఇజ్రాయెల్ దేశమే. ఒకప్పుడు ఆ ఊరు ఎక్కడుందో ఎవడికే. ఇప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో అడిగిపెట్టాడు, నజరేతులో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం చూడటానికి, ఒక్కసారి నేల తాకడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ దేశపు చరిత్ర మారిపోయింది. యేసు ప్రభు వస్తే నా చరిత్ర మారిపోయింది. ఇదిగో యేసు ప్రభు ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకుంటే, నీ ఇంట్లోకి చేర్చుకుంటే నీ చరిత్ర మారిపోతే, నీ దశ మార్చేవాడు ఒకే ఒక్కడు, నా యేసయ్య.